సభకు కేంద్ర మంత్రి కాదు మంత్రులు ప్రధానమంత్రి గురించి సభ పెట్టలే. భారత ప్రధాని రాజీవ్ గాంధీ పెట్టలే, సోనియా గాంధీ పెట్టలే, పివి నరసింహారావు వంగర ప్రధానమంత్రి ఇటువంటి సభ ఎక్కడ పెట్టలే. అన్ని పుట్ట సభలు పెట్టింది కానీ ఇంత భారీ బహిరంగ సభ మన ప్రపంచంలో ఇంత సభ. ఇంద్రవేలి సభ తక్కువ చిన్న పల్లెటూరు రాసోడు సభ అది. ఇప్పుడు ఈ సభ పెట్టింది ఎక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అవడానికి కాదు సభ పెట్టింది. ప్రధానమంత్రి కావాలని పెట్టుకున్నాం ఇక్కడ మేము. ఈ ముఖ్యమంత్రి కావాలని కాదు, 50 మంది ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కావాలని కేసీఆర్ కావాలని మేము కోరుకుంటాం అంతే తప్ప ఈ చిన్నలను గుడ్లపెట్టి కమ్ముడే వీళ్ళు అందరినీ పొద్దుగాల కమ్ముడే పొద్దుగాల మొత్తం కమ్మేసుడే మళ్ళీ కావాలని గెలిపినట్టు. ఇప్పుడు మీ అందరూ రైతులను ఒక్కసారి కేసీఆర్ను ఒక్కసారి మేము ఏం చేసాం కదా 10 సంవత్సరాలు మేము కేసీఆర్ ఉన్నాడు ఈసారి కాంగ్రెస్ వేద్దామా అని చూసినాం. మార్పు కొంచెం చూసినాం. ఏ మార్పు కాదు, మమ్మల్ని నాశనం చేసి శివాలను కాడికి కూడి పంపి కలవ చేసిండు. వాడు ఉంటే మీ మొత్తం చచ్చిపోయే కాలం అవుతుంది నాయన. ఇక మాకు గడ్డదే కేసీఆర్ మీ తప్పితారిపోయి దొంగ పాట విను ఇక మంచి పాట కత్తనమే మనం చూడాలి. మీకు క్షేమపణ కోరుతాను కేసీఆర్ తప్ప. రేవంత్ రెడ్డి ఉంటే మొత్తం మా శివాలు మొత్తం పిరిగి అయిపోతాం. తెలంగాణ రాష్ట్రం పాడైపోతుంది. ఇక మీ బతకలేము. 6 గంటలు ఎక్కడ ఒక గంట కూడా దొంగ ముండ కొడుకని చెప్పి నాశనం చేసే తెలంగాణ తెలుగు చేయక మీ కళ్ళు దాక్కుండా మంది దాక్కుండా పేటనే రేపు పొద్దుగా నన్ను అవగలిపోతున్నా నాకు ఏం పోతా నాకు నీకు దేశం చేసుకుని బర్రగాలి బతుకోండి. నేను బర్రగత నాలుగు బర్రనే కాదా మాకు. కేసీఆర్ బర్రె ఇచ్చిండే, గొర్రె ఇచ్చిండు, తెనుగోలు షాపులు ఇచ్చిండు, వడ్డోళ్ళకి ఇవ్వించిండు, అన్ని ట్రాక్టర్లు ఇచ్చిండు, మండలాలు చేసిండు, జిల్లాలు చేసిండు. ఈ రేవంత్ ఏం చేసిండు? ఇంకా మాకు ఏం చేసింది ఏమీ లేదు. అంతా నాశనం చేసిండు. అప్పులే వాడు ఎవడా అంటాడు, వాడు పిచ్చోడు అంటాడు. అప్పులు చేసాడు. లంగా బిందులు ఎక్కడి లంగా బిందులే బిగ బిందులు ఇవ్వని అమ్మ లంగా బిందులు ఎక్కడి అంతా వాడిని కొత్త బూటకం చూసిండు. ఏదో అంత మసిపూసి మారిగా చేసి కాంగ్రెస్ గెలిచింది తప్ప బాగా నాశనం చేయాలి. మేము కూడా 10 కోట్ల దొక్కాలని చూస్తాం. ఇప్పుడు రేపు పొద్దుగా చూడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గుండె ఉడిపోతాం కదా అక్కడ. గుండె ప్రతం కావచ్చు. ఇప్పుడు 9 కొట్టుకుంటుంది. 10 లక్షలా? అరే దేశం మీద ఉసుకరవుతులు ఎన్ని గత మంది రావాలి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులా ఉసుకెంత ఉన్నదో గంతకి ఎక్కువ మంది రేపు పొద్దుగాల. అది కాదు, ఇది రేవంత్ రెడ్డి కథ చేయవాటే. రేవంత్ రెడ్డి చేయవాటి ఇదంతా ఎండిపోయింది. కానీ ఎండిపోయిన దాన్ని మీటింగ్ పెట్టాలని మేము రైతులు స్వచ్ఛందంగా ఇదంతా మొత్తం సభ జరిపిస్తున్నాం. ఇదంతా కావాలని చేస్తున్నాం తప్ప ఇది కేసీఆర్ ఉన్నప్పుడు సత్యశ్యామలంగా ఉండేది. రేవంత్ రెడ్డి వచ్చి ఎండిపోయింది కాబట్టి ఎండిపోయిన కానీ మీటింగ్ పెడతాను ఇక్కడ. ఎండిపోయినాక మీటింగ్ పెట్టినాం. ఇక జంతువులు లేవు, నక్కలు లేవు, కుక్కలు లేవు, అంతా దొంగ మాటలు మాయమాటలు తప్ప ఏం లేదు. కానీ సరే అయిపోతుంది. నీళ్ళు గిట్ట ఎండిపోతా అదే తాడానికి నీళ్ళు వస్తాను. పిట్టలు చచ్చిపోతాను కదా, ఉడతలు చచ్చిపోతాయి, పిట్టలు చచ్చిపోతాయి, నక్కలు చచ్చిపోతాయి. కేసీఆర్ ఉన్నప్పుడు సత్యశ్యామలంగా ఉండే, ప్రశాంతంగా ఉన్నాయి. మేము అలిగి లేకుండా ట్రాన్స్ఫార్లు అయినాయి, కరెంట్లు అయినాయి, మోటార్లు అయినాయి. పెట్టుకుంటే మోటార్ పోసి ఇంట్లో పోసి కెనాల్ మొత్తం పోతే కెనాల్ పోతే ఇప్పుడు కేసు పెట్టేవాడు ఎవరు తిట్టేవాడే. వీడు చేసి రేవంత్ రెడ్డి మాకు చేసింది ఏమన్నా? ఇక్కడ ఇల్లు కట్టిండా మాకు? ఏం చేసిండా వాడా? 600 లేని ఇల్లు మీద ఎవరు సిమెంట్ కదా వాడికి అన్ని పొక్క తీసుకున్నారు. ఇవాళ పొక్కలు ఫ్రీ కన్నాడ ఎవరు చేసాడు? మాకు రేవంత్ రెడ్డి ఫ్రీ కనిచ్చిన కేసీఆర్ చేసిన వాడు పడదు. రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసింది ఎక్కడది? ఆయన చేసినా కదా, ఆయన చేసినా కదా, అంతా ఆయన చేసినా కదా. ఓరు అయ్యా ఉన్న పొలం తినిపోయింది ఆయన 12 గంటలకి. ఓరు అయ్యా మేము ఉన్న పొలం తినిపోయింది. మేము వనవాసం అవుతుందంటే మాకు ఇంకా 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 వనవాసం 12 గంటల కన్నా ఎక్కడదే. మా తాడా నీళ్ళు లేవు. వాడు కెనాలు పోతే మన కుడి చంపుతాడు. బావిలో నీళ్ళు లేవు, బర్రలో నీళ్ళు లేవు, చచ్చిపోతున్నాయి. కేసీఆర్ ఇచ్చాం బర్ర కూడా అమ్ముకుంటాను నీళ్ళకి. ఇప్పుడు వాటి వాళ్ళు అమ్ముకుంటాను. సీఎం గారు రేపు పొద్దుగా రేవంత్ రెడ్డి ఇంటికి ముల్లెమ్మడి అడుగుని పోతాడు. దుప్పటి కప్పుకొని రేవంత్ రెడ్డి ముల్లెమ్మడి అడుగుని సభ ఎక్కడ రేపు ఓడా. రేపు పొద్దు వర్షాలు ఓడా. రేపు ఎక్కడ గుండె పడతా రేపు ఎక్కమంటాడు. ఆయనకి ఏదో నీ బర్ర కథ రేపు నాకు 4 బర్రె ఉన్నాయి. బర్రగిరా జల అవుతా అని పంటది. నేను ఏ పార్టీ కాదా? నేను మొత్తం సైనికు. నేను రైతు. నేను ఏ పార్టీ కాదు. ఏ పార్టీ మంచిగా ఉంటే ఆ పార్టీకి ఓటేస్తా. నేను ఇప్పుడు నాకు అభిమానం. నాకు ఎవరైతే మంచి చేస్తే వాళ్ళ నాకు అభిమానం. ఎవరు నాకు మంచి అట్లా అనగాను నా ప్రశ్న. ఎవరైతే నాకు మంచి మేలు చేస్తారో, ఎవరైతే మంచి మేలు కోరుకుంటారో వాళ్ళే నాకు అభిమానం. వాళ్ళకి వాళ్ళు పోటీ పెట్టి మొక్కుకుంటా. ఇప్పుడు పోతుంటే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినా ఆదుకున్నాడు దేవుడు. వాడు
నాకు ఎవరు ఆదుకుంటాడు ఇప్పుడు? నన్ను ఆదుకున్నాడు ఉన్నాడు. ఇప్పుడు బర్రె ఇచ్చిండు, గొర్రె ఇచ్చిండు, షాపిల్ మేము ముద్ర షాపిల్ పోసినాడే. ఇప్పుడు షాపిల్లో పోసినాడు ఎవరు? మొన్న పోతే మొత్తం వచ్చిపోయి పిల్లలు చచ్చిపోయినాయి. నీళ్ళే చచ్చిపోయి సార్, ఒక్క బొట్టు లేవు. మరి ఏం చేయాలి? మరి ఎక్కడ పోవాలి? మేము చెరువు పట్టినా, చెరువు ఎండిపోయింది. ఏమేం చేయాలి? పిల్లల పుత్తులు కూడా పారదగిన. మరి ఇంకేం అమ్మాలి? ఇక అంతే. భారీ ఎత్తున సభ ఇది విజయవంతం అవుతుంది. ఇది బాగానే ఉన్నది. మరి ఇప్పటివరకు అయితే ఇది ఒక 1100 ఎకరాలు బాగా చేసారు. పార్కింగ్ స్థలం కూడా బాగా అరేంజ్ చేసారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా బాగా చేసిండు. ఎలా ఉండబోతుంది వచ్చిన వాళ్ళకి సౌకర్యం కానీ అది కానీ? వచ్చిన వాళ్ళకి కూడా 10 లక్షల ప్యాకెట్లు బాగానే. వాటర్ అనేది చల్ల రేట్లని 6 గ్యారెంటీలు అనేది అమలు కాలేదు. ఆయన చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. పక్క రాష్ట్రాల్లో పోయి చెప్పుకోవడం మాటల వరకే కానీ ఆయన చేతలు లేవు. 2500 ఇస్తా అన్నాడు మహిళలకు ఇవ్వలేదు. మీ వికలాంగులకు 4000 రూపాయలు పింఛన్ ఇస్తా అన్నాడు. 2000 నుంచి 4000 అన్నాడు. 4000 వికలాంగుల పింఛన్ 6000 అన్నాడు. అలాంటిది ఏం జరగలేదు. దొంగ హామీలు ఇచ్చి రుణమాఫీ అనేది కాలేదు. కొంత వరకు అయింది కానీ టోటల్గా కాలేదు. రైతు బంధు అని అంటే అది టోటల్ కేసీఆర్ అనే సారు ప్రతి ఒక్కరికి ఇచ్చిండు. ఒక గుంట నుండి 20 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నా ఇచ్చిండు. ఈయన ఒక 5 ఎకరాల లోపు ఇచ్చే వారికి కూడా చచ్చిపోతాను, ఇబ్బందులు పడతారు. 3 ఎకరాల వరకు ఇబ్బంది పడుతున్నారు. రైతులు మస్తు ఇబ్బంది పడతారు. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు రుణమాఫీ అనేది ఆయనకు ప్రాంప్ట్గానే ఇచ్చేసింది. డేట్ అంటే డేట్ ప్రకారం రైతు బంధు పడుతుంది అంటే పడ్డది. ఫ్రీ బస్ అంటే ఇక మహిళలు పోతా అంటే మేము నిలబడి చూడాలి. మనం ప్రజలు నిలబడి చూడాలి. మగవాళ్ళం జెంట్స్ నిలబడాలి, మహిళలు కూకుంటారు. ఫ్రీ బస్. రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి దొంగ హామీలే ఒకటి నెరవేర్చిన పథకం. 420 హామీలు ఇచ్చున్నాను మీరే అంటున్నారు. ప్రజలు ఎలా ఉండబోతుంది? ఉండే ఒక 3 సంవత్సరాలలో ఎలా ఉండబోతుంది? ఏం మరి హామీలు ఇచ్చి ఒక్కడి కూడా ఇప్పటివరకే నెరవేర్చి పలాని పథకం పెట్టిన ఆ పథకం నెరవేర్చలే. మరి ఆయన రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ తింటైనా కొద్దిగా జాగ్రత్త పడి మళ్ళీ పరిపాలన బాగు చేయాలనే ఆలోచన. ఆయనకు 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చారు కాబట్టి ఈ పాలన ప్రజలకు అందియాలని కోరుకుంటాను. ఈ సభ తింటే ఆయనకి ఇప్పటికైనా కొద్దిగా షూ మీద పేనన్న పాలనట్టు అవుతాను. కానీ ఇప్పుడు ఈ సభ తింటైనా ఆయన కొద్దిగా జాగ్రత్త పడి ప్రజలకు న్యాయం చేస్తాడని అనుకుంటాను. ఎలా ఉండబోతుంది సభ? ఈ సభ చాలా బహిరంగ సభ. చాలా ఇప్పుడు పెద్ద ఎత్తున వస్తారు, జనం వస్తారు ఇక్కడికి. ఊర్లలో నుంచి కూడా ప్రతి ఊరు నుంచి మా నర్సంపేట నియోజకవర్గం నుంచి మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే పెద్ద సుభాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మాకు ఒక 25,000 నుంచి 30,000 జనాభా ఇక్కడికి వచ్చేటట్టున్నాయి మా నర్సంపేట నియోజకవర్గం నుంచి. పెద్ద ఎత్తున పడతారన్న. ఈ 1200 ఎకరాలలో భూములలో జంతువులు అవన్నీ ఉండే ఇప్పుడు ఏం లేకుండా వేసి ఉండే కేసీఆర్ అని రేవంత్ రెడ్డి అని అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? ఇది అంతా వ్యవసాయ భూమి. కాలువలు ఉండే దగ్గర వచ్చి కాలువలు మొత్తం కాలువలు అంటే ఇక్కడ ఉన్న రైతులే చెప్పారన్న. ఇక్కడ ఉన్న రైతులే చెప్పారు. వాళ్ళే ముందుకు వచ్చారు. కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో వాళ్ళే రైతులు ముందుకు వచ్చి, ఇక్కడ ఉన్న రైతులు కేసీఆర్ మీద అభిమానంతో వచ్చి ముందుకొచ్చి వాళ్ళే ఇచ్చారు భూములు. దానితో ఎలా ఉండబోతుంది రేపు సభ? చాలా గ్రాండ్ సక్సెస్ అవుతుంది సభ. కేసీఆర్ గారి మీద అభిమానంతో చిన్న పెద్ద అందరూ కూడా ఇక్కడికి వచ్చి, ముసలోళ్ళ కాంచి కూడా వచ్చి ఇక్కడ సభను సక్సెస్ చేస్తారు. ఏం మాట్లాడతాడు అని మీరు అనుకుంటారు? కేసీఆర్ గారు 24 సంవత్సరాలు వెళ్ళి 25 సంవత్సరాల ఒక దాని టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇప్పుడున్న బీఆర్ఎస్ పెట్టి ఆ పోరాటం నుంచి అప్పటి నుంచి జరిగిన పోరాటాలు చేసుకుంటూ అది ఎట్లా జరిగింది ఏందనేది ఒక చెప్తాను కదా. ఈ సభ వల్ల రేవంత్ రెడ్డికి ఏమైనా తెలిసి వస్తుంది అనుకుంటారా? తెలిసి వస్తుంది, కంపల్సరీ తెలిసి వస్తుంది. ఎందుకంటే అనుకుంటారు ఇక్కడ ఉన్న ఈ వచ్చే జనాన్ని చూసి ఆయన కనువిప్పు జరగాలి. కంపల్సరీ 6 గ్యారెంటీలు అనేటివి ఇంతవరకు పూర్తి కాలేదు. అది 6 గ్యారెంటీలలో ఒకటి ఏమేమి పూర్తి కాలేదు, ఏ ఒక్కటి పథకం పూర్తి కాలేదు. 6 గ్యారెంటీలలో ఉచిత బస్సు మహిళలకు, అది కూడా మహిళలు ఎంత ఇబ్బంది పడతారు ఏందనేది కూడా వాళ్ళకి తెలుసు. మహిళలే కొట్టుకుని తిడతారు. మహిళలకు 2,500 లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, 500 గ్యాస్ లేదు.
కరెంట్ ఇస్తున్నా అన్నాడు. కరెంటు అయితే అక్కడక్కడ వస్తుంది. కోటీశ్వరం చేస్తాను. కోటీశ్వరం లేదు, ఉన్న వాళ్ళని బిచ్చగారులను చేసేటట్టు చేస్తున్నారు చెప్తే ఆ కోటీశ్వరం చేసే ఉద్దేశం అయితే లేదు. ఈ కేసీఆర్ గారి సభతోనైనా రేవంత్ రెడ్డి గారి కనువిప్పు జరిగి ఈ ఉన్న 3 సంవత్సరాలన్నర అయినా కొంచెం మంచిగా పరిపాలించాలని కోరుతున్నాను.